సో ఇలాగే రాబో రోజులలో కూడా ఇంకా ఈ రాయచోటికి ఏం అవసరము, ముందుగా అత్యంత మనకు అవసరమైనటువంటి 2 సంవత్సరాల్లోనే కరోనా వచ్చి 2019 తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనా పోయినా జస్ట్ 2.5 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేసినా కూడా ప్రతిపక్షాలు శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి ఏం చేశాడు, మళ్ళీ మీరు ఆయనకి ఎట్లా ఓటేస్తారని చాలా మంది నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారన్న. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు రాయచోటి పైన అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా తెలుసు. నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు కేవలం 1 సంవత్సరం 1.5 సంవత్సరం మొత్తం అధికారం నాకు తర్వాత ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నిందో అధికారం అందరికీ కూడా తెలుసు. ఎవరు ఇన్ఛార్జ్ గౌరవించారు. తర్వాత 5 సంవత్సరాలు కూడా ఎవరి చేతిలో అధికారం ఉన్నిందో అందరికీ తెలుసు. నాకున్న ఈ 4.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా గోగా మిగిలిన 2.5 సంవత్సరంలో వాళ్ళ గుండెలపైన చేసుకొని చెప్పమనండి అభివృద్ధి చెందలేదు. వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. నేను ఏ రోజు కూడా నేను ఒకటే అనుకున్నాను, ఈ రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. రాజకీయాలలో మనం వేసేటువంటి అడుగులను చూసి మనం ఫాలో అయ్యే వాళ్ళు కూడా మన బాటలో నడవాలి. మనం చేసే తప్పటి అడుగులకు వాళ్ళు ఆదర్శంగా తీసుకొని తప్పటి అడుగులు వేస్తే వ్యవస్థే పాడవుతుంది అని ఆలోచన చేసే వ్యక్తిని నేను. అందుకనే నేను ఏదంటే నోరు పారేసుకోను. ఎవరైనా నేను మాట్లాడచ్చు. మాట్లాడే ముందు, ఆరోపణలు చేసే ముందు గుండెపైన చేసుకొని అది నిజాయితీగా వాళ్ళు చేస్తున్నారా, రాజకీయం కోసం చేస్తున్నారా ఆలోచన చేసి చెప్పమంటున్నాను. నేను మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. నేను ఏ రోజు చెప్పాను, నేను ఏదైనా రాజకీయ పరంగా తప్పు చేసినప్పుడు, రాజకీయాలలో ఏదైనా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నేను తప్పు చేసిన రోజున వైదొలుగుతాను అని చెప్పాను. ఒకానొక టైంలో భూములపై నాకు ఆరోపణ చేశారు. ఆ రోజు ఒకటే చెప్పాను నేను, రాయచోటిలో అన్ని మండల కేంద్రాలలో కానీ రాయచోటి టౌన్లో కానీ 20 నుంచి 30 సంవత్సరాల రికార్డ్స్ అంతా కూడా ఎప్పుడు మిలిటరీ పట్టాలు ఇచ్చారు, ఎప్పుడు డీకేటీలు రెగ్యులరైజ్ చేసుకున్నారు, ఎవరు చుక్కల భూములు రెగ్యులరైజ్ చేసుకున్నారు, ఎవరు భూములు రిజిస్ట్రేషన్స్ అయినా, ఏం పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, డిస్ప్లే చేయండి అని చెప్పి అడిగి వచ్చాను. మరి ఈరోజు దానికి నన్ను అడిగితే మొన్నటి వరకు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి, రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి పెట్టినాము. ఏదైనా కూడా అంటే ఏ రికార్డ్స్ అడిగినా కూడా, ఎవరు వచ్చి అడిగినా కూడా, ఏ సర్వే నెంబర్ నుంచి అడిగినా కూడా వెంటనే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చే విధంగా ఆఫీస్ ఉండాలి అని చెప్పి ఆ రోజు పోయి చెప్పి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తయారు చేయించి పెట్టాం. మరి ఆ రోజు నుంచి వాళ్ళు మాట్లాడరు, కానీ ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడంతా కూడా ఆరోపణ చేసి వదిలేస్తారు. అంటే నేను ఏదో నీ పైన బురద చల్లుతాను, తర్వాత నీ ఇష్టం అన్నట్లుగా. నేను నిజంగా ఈరోజు చిత్తశుద్ధితో చెప్తున్నా, నేను మీ ఆరోపణ చేయలేక కాదు, మీరు చేసినట్టు తప్పులు ఎన్నో ఉన్నాయి ఎత్తి చూపించడానికి, కానీ నా పద్ధతి అది కాదు. నేను ఒకటే అనుకున్నా, మీ విజ్ఞత కోసం నా ధ్యేయం ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు. ప్రజల కోసం ప్రతిరోజు నేను పని చేయాలి. పడుకుండేటప్పుడు, నేను నిద్రపోయేటప్పటికి ఆ రోజు మంచి చేశానా లేదా అని ఆలోచన చేసుకుని పడుకోవాలి. అందుకనే అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గంలో జిల్లాలోనే టాప్గా 73 గ్రామ సచివాలయాలు, 25 వార్డు సచివాలయాల్లో 73 గ్రామ సచివాలయాలకు బిల్డింగ్లు ఇస్తే అత్యంత ఎక్కువగా మనం కంప్లీట్ చేసుకోగలిగినాం. ఆర్బీకేలు ఎక్కువగా కంప్లీట్ చేసుకోగలిగినాం. హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసుకోగలిగినాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాయచోట్ల అనేక పనులు యుద్ధ ప్రతిపదికపైన ఫండ్స్ వైపున ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వెనకడికి వేయకుండా ఏదో ఒక రకంగా చేయాలన్నటువంటి తపనతో ఒక స్టేడియం నిర్మాణం దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, అంటే భవిష్యత్ తరానికి ఉపయోగపడేదే కదా. ఈరోజు హాస్పిటల్ నిర్మాణం అయింది, కళ్ళ కనపడడం లేదా. మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా ఆ ఏరియానంతా సుందరమదనంగా చేసి బ్రహ్మాండమైనటువంటి కౌన్సిల్ సభాభవనం నిర్మించాం, కనపడదా. రైతులకు ఉపయోగపడాలి, ఒక ఆధునికంగా పద్ధతులు అని చెప్పి రైతు బజార్ నిర్మించింది, వాళ్ళు ఆలోచన చేయట్లేదా. మరి మీ హాయంలో ఎందుకు మహిళలకు డిగ్రీ కాలేజ్ తేవాలని చెప్పి అడిగితే ఎందుకు తేలేకపోయినారు? 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలో మహిళలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయడంలో నేను చేసినటువంటి తప్పు అవుతుందా? బస్ స్టాండ్ని రెవెన్యూ స్థలంలో 33 సెంట్లు తీసుకొని బ్రహ్మాండమైనటువంటి ఆధునీకరించి దాన్ని చేయడం అయితేనేమి,